జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం వేణుగోమాట్లలో జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు గొల్లపల్లి ప్రాథమిక కేంద్రం ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని నిర్వహించారు. గ్రామ ప్రజలకు వైద్య పరీక్షలు చేసి మందులు అందజేశారు. మండల మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీపతి మాట్లాడుతూ ప్రస్తుతం సీజనల్ వ్యాధులు ఎక్కువ వస్తున్న కారణంగా పల్లెల్లో విషజ్వరాల తీవ్రత ఎక్కువగా ఉండడం ద్వారా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గొల్లపల్లి పిహెచ్సి ఆధ్వర్యంలో వేణుగోమాట్లలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి ఇంటింటికి వెళ్లి ప్రజలకు విషజ్వరాలు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గుడ్ల లక్ష్మి, ఏఎన్ఎం సునీత, విజయ మరియు ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. ఈ రోజు గొల్లపల్లి మండలము వెనుగమాట్ల గ్రామంలో గొల్లపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఇప్పుడు మనకి సీజనల్ డిసీజ్ వ్యాధులు ఎక్కువగా వస్తున్నాయి కారణంగా పల్లెల్లో జ్వరాలు కూడా తీవ్రత ఎక్కువ ఉన్నది. దాన్ని దృష్టిలో పెట్టుకొని పిఎస్సి ఆధ్వర్యంలో కలెక్టర్ గారి ఆదేశానుసరించి మేము ఈరోజు క్యాంపు పెట్టడం జరిగింది. మా యొక్క వైద్య సిబ్బందితో ఇంటింటికి వెళ్ళి అవగాహన కార్యక్రమాలు కూడా మేము ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. అలాగే స్కూల్లో పిల్లలకు కూడా ఈ యొక్క దోమల నివారణ వాటి మీద అవేర్నెస్ క్రియేట్ చేయడం ఈరోజు చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈ వర్షాకాలంలో మనకు ఇంటి చుట్టుపక్కల పరిశుభ్రంగా ఉంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో మనకు ఈ దోమలు అనేది ఎక్కడైతే ఆగి ఉన్న నీళ్ళల్లో, కుండలలో ఎక్కడైతే మనకు వాటర్ ఎక్కువ నిల్వ ఉంటాయో అక్కడ దోమలు పెరిగే ఆస్కారం ఎక్కువ ఉంటుంది. ఈ దోమల వల్లనే చికెన్ గున్యా, డెంగ్యూ, మలేరియా, ఫైలేరియా లాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అందుకని ప్రజలందరూ కూడా వాళ్ళ యొక్క వ్యక్తిగత పరిశుభ్రతతో పాటుగా వాళ్ళ యొక్క పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకొని దోమల నివారణకు కావాల్సిన అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య శాఖ తరఫున మేము కోరుకుంటున్నాం.